చేవేళ్లలో బీజేపీ గెలుపు ఖాయమని అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. మైసూరం నియోజకవర్గంలోని మీర్పేట్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవేళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు ప్రజలు మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ మోదీని ప్రధాని కావాలని వ్యాఖ్యానించారు. ఈరోజు అమీర్పేట్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇంటింటి ప్రచారం నడుస్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంచిగా స్పష్టంగా మోడీ గారి గురించి చెప్తున్నారు. కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. ఈరోజు ముఖ్యంగా నేను ప్రచారంలో చెప్పాలి అనుకున్నది ఏంటంటే, అందరికీ వాళ్ళ మైండ్లో మోడీ గారు, బీజేపీ, కొండా విశ్వేశ్వరరెడ్డి అని బాగా ఉంది. తప్పకుండా అందరు బీజేపీకి వేస్తారని. ఈసారి ఇది పార్లమెంట్ ఎలక్షను. ఢిల్లీలో మోడీ గారు తప్పక రావాలా. కొండా విశ్వేశ్వరరెడ్డి బాగా తెలుసు, వాళ్ళకు అన్ని మాటలు చెప్తున్నాయి. కానీ ఈరోజు నేను ముఖ్యంగా మన కార్యకర్తలు, మన సర్పంచ్ గారు, వీళ్ళందరి గురించి చెప్పాలా. తను ఇంటింటికి పేర్లన్నీ తెలుసు, వాళ్ళకు కావాల్సింది తెలుసు. ఏ ఇంట్లో ఒక బాబు ఎగ్జామ్ పోతున్నాడు, ఏ ఇంట్లో సావు అయింది, అన్నీ తెలుసు వీళ్ళకు. సో వీళ్ళు గ్రామవస్తులతోనే ఉండి వాళ్ళ సుఖాలు తెలుసు, వాళ్ళ దుఃఖంని అన్నీ చూసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా మా కార్యకర్తలు ఈ ఎండల తిరుగుతున్నారు. వాళ్ళు ఒక ఉత్సాహంగా మన బీజేపీ జెండా ఎగరాల, ఇక్కడ ప్రజలకు మేలు కావాలి, మేము సిద్ధాంతం ఉండే పార్టీ, మేము అబద్ధాలు చెప్పము, చేసేదాన్ని ఏ హామీ ఇస్తామో దాన్ని తప్పకుండా చేసేటట్టు చూస్తామని ఆ మాట తప్పక తెలుస్తుంది ఇక్కడ. జై బీజేపీ, భారత్ మాతాకి జై. నమస్తే.